తెలుగు భాష పూర్వ వైభవానికి ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకోవాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. ఆంగ్ల భాష విధానంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఎంతో మంది తెలుగులో చదివి ఉన్నత శిఖరాలు చేరుకున్నారు అన్నారు. విజయనగరంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య గురజాడ విశిష్ట పురస్కారాన్ని రామలింగ స్వామికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడారు. ప్రతి నవంబర్ 30వ తారీఖున గురజాడ వర్ధంతిని వ్యక్తికి విశిష్ట పురస్కారాన్ని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం పెరిగిపోయింది. భాషని గౌరవించటం లేదు సరిగదా, అవమానపరిచే రీతిలో మరి ప్రభుత్వాలు నడిపినాయి. మీకు తెలుసు, ఇటీవల కాలంలో ఒక జీవో ద్వారా ఇంగ్లీష్ భాషని అన్ని స్కూళ్లలోనూ కంపల్సరీ చేస్తూ తెలుగు భాషను పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి జరిగింది. దాని మీద మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. గుంటుపల్లి శ్రీనివాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, దాంట్లో మరి తెలుగు భాషని తీసివేసి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం తప్పని చెప్పేసి, అది ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతాయని చెప్పేసి తెలుగు భాషలోనే విద్యా విధానం ఉండాలని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని మరి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఆ విషయం పెండింగ్ ఉంది. కాబట్టి నేను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తెలుగు భాషకి కనుక మళ్ళా గౌరవం దక్కాలి, తెలుగు ప్రజలు తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు ప్రజలు జీవించాలా, తెలుగు గౌరవ భాషకి గౌరవంగా సజీవంగా ఉండాలి అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ కేసుని విచారణ నుంచి తొలగించి అది విత్డ్రా చేసుకోవాలని, విరమించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మళ్ళా తెలుగు భాషలో ప్రజలకి, విద్యార్థులకి ప్రత్యేకించి మరి విద్యా విధానం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.